హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఆధార్ కార్డ్ని జారీ చేసే సంస్థ యుఐడిఐ తరపు నుండి చాలా రోజుల క్రితమే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డ్తో డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోండి. సో చాలా మంది ఈ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్డేట్ దగ్గర నెగ్లిజెన్సీ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోకపోతే మీ ఆధార్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్లో వెళ్ళే ప్రమాదం అయితే ఉంది. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ కనుక ఇన్యాక్టివ్లో వెళ్ళిపోతే మీరు అంత ఈజీగా అయితే అంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్కి వెళ్ళి అయితే మీ ఆధార్ కార్డ్ని యాక్టివ్ చేసుకోలేరు. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో నేను మీకు ఈ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే మనం ఎందుకు చేయించుకోవాలి, అసలు ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోకూడదు, అదేవిధంగా ఒకవేళ చేయించుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ మన ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్ అయిపోతే దాన్ని యాక్టివ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే